హాయ్ వర్స్, ఈ వీడియోలో మీ ముందుకి ఒక మంచి మొక్కనైతే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. మొక్కల యొక్క విలువలను తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకండి. వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఈ ఆయుర్వేదిక్ వీడియోలు అనేది టాప్ ట్రెండింగ్లోకి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఇది ఏసీ రూమ్లలో అలాంటి చోట్లలో కూర్చొని తీసే వీడియోలు కాదు, కష్టపడి రిస్క్ చేసి అడవులోకి వెళ్ళి మరీ తీయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి. చాలామంది ఈ మధ్యన వీడియోలు చూస్తున్నారు ఏసీ రూమ్లలో కూర్చొని వాయిస్ ఓవర్లు ఇస్తూ. అలా కాదు, ఇది అడవులోకి వెళ్ళి కష్టపడి ముళ్ళనక వాననక ఈ పాములు పురుగులు జంతువులు ఉండొచ్చు, అలాంటి రిస్క్ చేసి వీడియోలు చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే మొక్కల యొక్క విలువలు చాలామందికి తెలుస్తుంది. ఓకేనా? కంపల్సరీ అయితే సపోర్ట్ చేయండి. వీడియోలు ఎండ్ వరకు చూడాలి. లైక్ చేయాలి, షేర్ చేయాలి. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. అవి చూడండి. ఫస్ట్ ఈ మొక్కల విలువలు అనేది చాలామందికి తెలియాలి. ఇంకా చాలామందికి తెలిస్తేనే ప్రాచీన కాలంలో ఈ మొక్కలతోనే వైద్యం చేస్తున్నారు. ఎటువంటి కెమికల్స్లో కాదు. కెమికల్స్లో ఇంజక్షన్లో వేసి అప్పట్లో వైద్యం చేయలేదు. మొక్కలు యూస్ చేసే ప్రతి ఒక్క వ్యాధిని కూడా వాళ్ళు నయం చేస్తున్నారు. అందుకే అప్పట్లో ఉక్కులాగా ఉన్నారు. యుద్ధాలలో కూడా చాలా పోటీలు పడి మరి గెలిచేవారు యుద్ధాలలో అప్పట్లో. ఓకేనా? కంపల్సరీ మొక్కల గురించి అయితే తెలుసుకోండి. అడవు వనమూలికలు ప్రతి ఒక్క మొక్కల విలువల్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేస్తే ఆల్ అని క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మొక్కల వీడియోలు అనేటివి మీకు వస్తాయి. అవి సపోర్ట్ చేయాలి. ఎండు వరకు చూడాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు ఒక మొక్క అయితే చూపిస్తాను రండి. అది ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా, ఉండండి చూపిస్తాను. అక్కడ ఉంది, అది కొద్దిగా దూరంగా వెళ్ళాలి. అయితే సపోర్ట్ చేయాలి వీడియోలు మాత్రం. ఎందుకంటే ఇవంతా పనికొచ్చే వీడియోలు, పనికిరాని వీడియోలు అయితే కాదు. ప్రతి ఈ ఛానల్లో చూపించేటివన్నీ పనికొచ్చే వీడియోలు. పనికొచ్చే వీడియోలు వదిలేసి పనికిరాని వీడియోలు అంతా సపోర్ట్ చేసుకుంటామంటే ఎలా మీరు చెప్పండి? పనికిరాని వీడియోలు కాదు, ఇక్కడ మీకు పనికొచ్చే ఒక వీడియో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది చూడండి, కిందకి లాగా చూపిస్తాను. పైన ఉన్నది చూడండి. కాయలు ఉన్నాయా? కాయలు కనిపిస్తున్నాయి మీకు. ముళ్ళు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, సేమలు ఉన్నాయి. ఈ విధంగా రిస్కీ టైప్ ఆఫ్ అన్నమాట వీడియోలు అనేటివి. ఈ విధంగా రిస్క్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. సేమలు ఉంటాయి, దోమలు ఉంటాయి. ఒకసారి అడవికి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. అయితే ఇప్పుడు ఈ వీడియోపై మీరు చూస్తున్నది పిల్లేలికి చెట్టు. ఇది పిల్లేలికి పండ్లు అంటారు. వీటిని తినొచ్చు. ఒంటికి అనేది చాలా మంచిది. చూడండి, అడవికి వచ్చేటప్పుడు ఎంత రిస్క్ ఉంటుందో కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కొంతమంది ఏసీ రూమ్లలో వాయిస్ ఓవర్లు ఇస్తా బండ్లలో దిగుతూ వీడియోలు చూస్తూ ఉంటే వాటిని చూసారు. ఇలాంటి వీడియోలు కదా మీరు చూడాల్సింది. ఇలాంటి మొక్కల గురించి, మొక్కల విలువలు తెలుసుకోండి. వేస్ట్గా పోయే వీడియోలు కాదు, పనికొచ్చే వీడియోని సపోర్ట్ చేయండి ఎప్పటికి. కానీ పనికిరాని వీడియోలు ఎందుకు మీకు చెప్పండి? ఇది పిల్లేలికి చెట్టు. వాటి యొక్క పండ్లు ఏ విధంగా ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఈ చెట్టు గురించి. పండ్ల గురించి చూపిస్తానని చెప్పాను కదా. ఇదే చూడండి, ఈ సీజన్లో అయితే కాయలు పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు తినొచ్చు. అదేవిధంగా దీని ఏరు ఎందుకని కొంతమందికి తెలియాలి. ఇంతకుముందు వీడియోలు చెప్పాను ఈ వేరు దానికి పనికి వస్తుంది అనేసి. అయితే ఈ వీడియోలో కూడా చెప్తాను. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూస్ అవుతుంది, కొత్త వాళ్ళకి. అయితే దీని యొక్క ఏరు మొదల్లో ఉంటుంది. చూడండి, అక్కడ ఉంటుంది. అదంతా చెట్లే. ఇదంతా ఉన్నాయి చూడండి ఆ చెట్లు. ఇవంతా పిల్లేలికి చెట్లు అంటారు. దాని యొక్క కాయలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నది చూడండి. ఇక్కడ కాయలు ఉన్నాయి, అక్కడ పండ్లు అయితే ఉన్నాయి. కాబట్టి అక్కడ మీకు పండ్లు చూపిస్తున్నాను. ఇదంతా పిల్లేలికి చెట్టు. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేదైతే కాదు.
అడవి ప్రాంతాలలో మాత్రమే దొరికేది. అక్కడ చూడండి, దాని యొక్క వేరు అక్కడ వస్తుంది. దీని యొక్క వేరు పాము కాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. పాము కాటికి ఎక్కువగా ఈ పిల్లేలు స్కెట్ అనేది ఉపయోగపడేది, ఇంకా దానికి ఉపయోగపడదు. ఈ పాము కాటుకు మాత్రమే. మామూలుగా అడవుల్లో తిరిగే గిరిజనులు పాము కరిచినప్పుడు దీని యొక్క వేర్లు ఎత్తిపెట్టుకుంటారు. కరిచినప్పుడు దీని యొక్క వేరుని కానీ తినేసినారంటే నయం అయిపోతుంది అనమాట. దానికి ఉపయోగపడుతుంది ఈ మొక్క. ఇలాంటి మొక్కలు అయితే చాలా ఉన్నాయి, నేను మీకు చూపిస్తానులేండి. ఇలాంటి మొక్కలు చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఆయుర్వేదిక్ వీడియోలు అనేది సపోర్ట్ చేస్తే ఇంకా చాలా చాలా వనమూలికలు, పువ్వులు, కాయలు ఇంకా చాలా ఉన్నాయి చూపించినట్టువి. నన్నింటి కూడా నేను చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఈ ఛానల్ అనేది ఓపెన్ చేసి ఒకసారి కొత్త వీడియోలు వచ్చినాయా లేదా అని చూసుకోండి. కొత్త వీడియోలు వస్తే ఓపెన్ చేసి చూడండి, పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే రీచ్ రాదు. ఆయుర్వేదం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ఓకేనా. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మనం చాలా చాలా వ్యాధులతో బాధపడుతూ ఉంటారు జనాలు. అలాంటి వారికి ఈ వీడియోలు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ ప్రాచీన ప్రకృతి వైద్యశాల అనే ఛానల్ని ప్రతిరోజు కూడా ఓపెన్ చేసి చూసుకోండి. ఓపెన్ చేసి కొత్తగా వచ్చినాయా వీడియోలు లేదా అని చూడండి. కొత్తగా వీడియోలు వచ్చుంటే ఓపెన్ చేయండి, పూర్తిగా చూడండి. ఆ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే అప్పుడు ఛానల్ అనేది రీచ్ అవుతుంది, ఓకేనా. కంపల్సరీ చేస్తారని నేను అనుకుంటాను. పిల్లలకి సెట్ అయితే ఇదే. దాని పండ్లు, కాయలు ఇంతకుముందు చాలామంది అడిగారు, చూపించలేదనేసి. చూడండి, ముళ్ళు ఎక్కింది. దీనికి ముళ్ళు ఉన్నాయి చూడండి. ఈ ముళ్ళు అనేటివి ఎక్కేస్తాయి. కనిపిస్తుందా ముళ్ళు? ఇది ఈ ఛానల్ అయితే ఎండు వరకు చూసుంటారని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరు ఎండు వరకు చూసింటే మాత్రం కామెంట్ చేయండి, కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా మొక్కలు కావాలంటే కామెంట్ చేసినారంటే ఆ మొక్కలు అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా.